ఒక్కొక్క మొక్కని ఇలా రెడీ చేసుకోవాలండి, మనం మళ్ళీ నాటుకోవాలి అంటే. అందుకని నీట్గా పెడుతున్నాను మొక్కల్ని. ఈ మొక్కల్ని మనం బుజ్జి గార్డెన్లో నాటుకుందాము. ఇవన్నీ చాలా మొక్కలు వచ్చాయండి. మనం కొనాలంటే మాత్రం చాలా రేట్ అండి. మన దగ్గర ఉంటే మనకు తెలియదు, కానీ కొనుక్కోవాలంటే మాత్రం చాలా కాస్ట్. ఇలా చెక్ చేయాలండి మట్టి అంతా. ఇలా రెడీ చేసుకోవాలి నాటుకోవాలంటే. మళ్ళీ అవన్నీ పెద్ద పెద్ద మొక్కలండి, ఇవన్నీ చిన్న మొక్కలు. మనం ఈరోజు చిన్న మొక్కల్ని 2 నాటుకుందాము. ఇవన్నీ చిన్న మొక్కలండి. ఇంకా మట్టితో వాటర్ క్యాన్ని నింపుతాము. నింపి స్నేక్ ప్లాంట్ నాటుకుందాము. ఇంకా మొక్క పెట్టాక పోద్దామండి మట్టిని. మూడు మొక్కలు పెడుతున్నానండి. ఇంకా బుషిగా పెరుగుతుంది. మనం 6 నెలలకు ఒకసారి రీపాట్ చేసుకోవాలి. ఇంకా లేదంటే కుండీలు పగిలిపోతాయి. కుండీలని చీల్చుకొని వచ్చేస్తుందండి ఈ మొక్క అయితే, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ 3 మొక్కల్ని పెడుతున్నానండి వాటర్ క్యాన్లో. ఇంక పెట్టేసి మట్టి పోద్దాము. ఇంకా నిండుగా పోసేద్దామండి మట్టిని. స్నేక్ ప్లాంట్ టెర్రస్ గార్డెన్లో కానీ లేదా మన ఇంట్లో కానీ కంపల్సరీగా ఉండాలండి. మంచి ఆక్సిజన్ ప్లాంట్ మన ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకని అందరం పెంచుకోవాల్సిన మొక్క స్నేక్ ప్లాంట్. ఫ్రెండ్స్ దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఈ మొక్క ఉంటే చిన్న కొమ్మ తెచ్చుకుంటే చాలండి, ఒక ఆకు తెచ్చుకుంటే చాలు, ఈజీగా పెరుగుతుంది. ఆకు కూడా అవసరం లేదండి, ఆకులో కొంచెం కట్ చేసి పెట్టినా కానీ స్నేక్ ప్లాంట్ వచ్చేస్తుంది. అందుకని మీరు కొనే పని లేదు, ఫ్రెండ్స్ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. చెప్పాను కదండి, కొనాలంటే చాలా కాస్ట్ స్నేక్ ప్లాంట్. ఎంత బాగుందో చూడండి నాటిన తర్వాత. నాటానండి స్నేక్ ప్లాంట్ని వాటర్ క్యాన్లో. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో స్నేక్ ప్లాంట్స్. ఎవరైనా అడిగితే ఇచ్చేద్దామండి, లేదంటే రేపు మన బుజ్జి గార్డెన్లో నాటేద్దాము స్నేక్ ప్లాంట్స్ని.
ఇప్పుడు ఈ వాటర్ క్యాన్లో నాటుకున్న స్నేక్ ప్లాంట్కి మనం వాటర్ ఇచ్చేద్దాము. వాటర్ ఇస్తున్నాను స్నేక్ ప్లాంట్కి. చూడండి టమోటాలు ఎలా ఉన్నాయో. ఇంకా ఉడతలు పాడు చేస్తున్నాయండి మన గార్డెన్లో. ఉడతలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇలాంటి హార్వెస్ట్ రావాలంటే మనం బలానికి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి. బలమైన లిక్విడ్స్ ఇవ్వాలి. ఇస్తే టమాటాలు మనకి మంచి హార్వెస్ట్ వస్తుందండి. బొట్లో వేసేద్దాం. ఇదిగోండి ఇలా కొడుతున్నాయి ఉడతలు, చూసారా? ఇటువైపుకి వద్దామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు ఎన్ని టమాటాలు వచ్చాయో మన గార్డెన్లో. వారానికి ఒకసారి మంచి హార్వెస్ట్ వస్తుందండి టమాటాలు. ఇది చూడండి. ఇక్కడ పెడుతున్నానండి బుట్టని. ఇంకా కోద్దాము. కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి టమాటా మొక్కలకు కానీ, ఏ మొక్కలకైనా, పండ్ల మొక్కలకు కానీ, కాయగూర మొక్కలకు కానీ. కిచెన్ వేస్ట్ లిక్విడ్ని మనం వారానికి ఒకసారి ఇస్తే టమాటాలు కానీ, వంకాయలు కానీ, బెండకాయలు కానీ బాగా వస్తాయండి. ఇక్కడ చూసారా? చూడండి ఎన్ని ఉన్నాయో. పోసేద్దాము. వారానికి ఒకసారి ఈ బుట్ట నిండా వస్తాయండి టమాటాలు. మనకు సరిపోతాయి మన ఫ్యామిలీకి. నేను 10 టబ్బుల్లో వేసానండి టమాటాలు మొక్కలు. 10 టబ్బుల్లో కూడా బాగా వస్తున్నాయి. నేను ఎక్కువగా ఇచ్చేది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి. లేదంటే మన గార్డెన్ వేస్ట్ని, కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ని ఇస్తాను. అంతేగాని ఎరువులు ఇవన్నీ ఏం కొననండి టమాటా మొక్కలకి. మిరప మొక్కలకి ఎక్కువ వేస్తానండి, పండ్ల మొక్కలకి వేస్తాను ఎరువులు. టమాటా మొక్కలు కేవలం కిచెన్ వేస్ట్ లిక్విడ్, మనం తయారు చేసిన కంపోస్ట్ అండి. అప్పుడప్పుడు చూడండి కిచెన్ వేస్ట్ లిక్విడ్తో మనకి ఎన్ని టమాటాలు వచ్చాయో. చూసారా ఎన్ని టమాటాలు వచ్చాయో. వారానికి ఒకసారి వస్తాయండి ఇన్ని టమాటాలు. బుట్ట నిండా వస్తాయి. ఈ బుట్ట నిండా మనకు సరిపోతాయండి మన ఫ్యామిలీకి. మన ఫ్యామిలీకి సరిపోని పండించుకుంటే చాలండి. ఎక్కువ అయినా కానీ మనం పండించలేము, పని కూడా చేయలేము. అందుకని నేనైతే ఫ్యామిలీకి సరిపోను పెంచుకుంటున్నానండి మొక్కల్ని. చూసారా కిచెన్ వేస్ట్ లిక్విడ్ ద్వారా మనకి ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో. మీరు కూడా కాయగూర మొక్కలకు కానీ, పండ్ల మొక్కలకు కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ వారానికి ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి.